సిద్దిపేటలో బీఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా హీట్ పెంచాయి. ప్రజలకిచ్చిన హామీలకు బడ్జెట్లో స్పష్టమైన నిధులు కేటాయించాలంటూ ప్రభుత్వానికి సూటిగా డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తవుతున్న ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇంకా అమల్లోకి రాలేదని హరీష్ రావు మండిపడ్డారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు కానీ 800 రోజులు దాటినా ఫలితం కనిపించలేదంటూ కాంగ్రెస్ నాయకత్వాన్ని టార్గెట్ చేశారు. సామాజిక పింఛన్ల అంశంలో హరీష్ రావు ప్రత్యేకంగా స్పందించారు. కేసీఆర్ హయాంలో పెంచిన పింఛన్ను తాము గెలిచిన వెంటనే 4,000 చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ 27 నెలలు గడిచినా అమలు కాలేదని ఆరోపించారు. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు తక్షణమే పెంచిన పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు. అలాగే మహిళలకు నెలకు 2,500 ఇస్తామని చెప్పి ఓట్లు తీసుకున్నారని, ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా వారి ఖాతాల్లో జమ కాలేదని విమర్శించారు. విద్యార్థులకు ఎస్సీబీసీ డిక్లరేషన్ల పేరుతో 10వ తరగతి నుంచి పీజీ వరకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా సక్రమంగా అందడం లేదని విమర్శించారు. వ్యవసాయ రంగంలోనూ రైతు బంధు 15,000 రూపాయలు, పంటల బీమా, బోనస్ హామీలు అమలు కాలేదన్నారు. రైతులను మళ్లీ నిరాశపరుస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో మాటలు కాకుండా బడ్జెట్లో స్పష్టమైన కేటాయింపులు చూపించాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు హరీష్ రావు సవాల్ విసిరారు. మాయమాటలు మానండి, హామీలకు డబ్బులు కేటాయించండి అన్నారు. మొత్తంగా చూస్తే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షణాత్మక స్థితిలోకి నెట్టేలా కనిపిస్తున్నాయి. రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటుందో అన్నది ఇప్పుడు రాజకీయంగా కీలకంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.